ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ AC 8646 మాంటీరియల్ నుంచి అరైవ్ అవుతోంది. ఇక లోపల 72 ప్యాసింజర్స్ అండ్ 4 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇక అదే సమయంలో ఎయిర్పోర్ట్ లో మరొక ప్రాబ్లం వచ్చింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2384 మరొక రన్వే నుంచి గాల్లో లేస్తున్న సమయంలో వారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ యునైటెడ్ ఫ్లైట్ కి హెల్ప్ చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫైర్ ట్రక్ కి రన్వే 4 దాటడానికి పర్మిషన్ అనేది ఇచ్చేశాడు. కానీ అదే రన్వే మీద ఫ్లైట్ AC 8646 కూడా ల్యాండ్ అవుతుంది. ఇక కంట్రోలర్ తన తప్పు రియలైజ్ అయ్యాడు. రేడియోలో అరిచాడు, 4195 to stop there please. Stop truck 1, stop truck 1, stop truck 1, stop. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ ఫ్లైట్ AC 8646 ఆ ఫైర్ ట్రక్ ని ఢీకొట్టింది. ఇక విమానం ముందు భాగం కాక్పిట్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇక ఆ విమానం నడిపే పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరు ఆ ప్రమాదంలో వారి ప్రాణాలు కోల్పోయారు. ఒక ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ పైలట్ కంట్రోలర్ తో మాట్లాడిన మాటలున్నాయి. Yeah, I know. I was here. I tried to reach out to my staff. We were dealing with an emergency earlier. I messed up. No, man, you did the best you could. ఇక ఆ కంట్రోలర్ యొక్క మాటలు వినగానే ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఎమోషనల్ గా చాలా బ్రేక్ అయిపోయారు.